కూడా ఆయన చెప్తున్నది ఒకటే, గతంలో కూడా చాలా బలంగా చెప్పింది, ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖకే ఉపయోగించాలి, దేనికి సంబంధించిన నిధులు దానికే ఉపయోగించాలి, ఆ నిధులు దారి మళ్లించే ప్రసక్తి ఆలోచన వద్దు అనేది. అలాగే గతంలో కూడా, ఎందుకంటే ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇలాగ 5 కీలక శాఖలకి అయితే ఆయన మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పార్టీతో, ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో కాస్తంత దూరంగా ఉంటున్నారు, ఒక రకంగా అలిగారా అనేది ఇక్కడ చర్చ. దీనికి కారణం ఏంటి అంటే, ప్రస్తుతం ఆయన పంచాయతీరాజ్ శాఖకు కూడా మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైనా సరే ఈ గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్కి ఉపయోగిస్తానని గతంలో చెప్పారు. ఇప్పటికి 2 విడతల నిధులైతే వచ్చినాయి. అయితే మొదట్లో ఒక 1200 కోట్ల రూపాయలు నిధులు విడుదలైనప్పుడు వాటిని నేరుగా గ్రామాలకు విడుదల చేశారు. గ్రామాల్లో రకరకాల పనులు కూడా చేశారు. అవన్నీ ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. రోడ్లు వేయించారు, పశు వైద్య